ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు కదా ఇలా ప్రారంభమవుతుంది. నేను కిటికీ పక్కన ప్రశాంతంగా కూర్చునున్నాను. బయట ఎండ తన పూర్తి బాధ్యతతో మండుతుంది. మెల్లగా ఆ ఎండ బయట మాత్రమే కాదు లోపల కూడా అనిపించడం మొదలైంది. అంటే సింపుల్‌గా వేడి నా సిస్టమ్‌ను హ్యాంగ్ చేసేసింది. నేను వెంటనే కర్టెన్‌లు మూసేశాను. అలా చీకటి ఏర్పడగానే ఒక విచిత్రమైన జ్ఞాపకం నా మనసులోకొచ్చింది. ఒక యాడ్. అవును. అదే బాటిల్‌లో వచ్చే మామిడి జ్యూస్ యాడ్. స్లో మోషన్‌లో జ్యూస్ గ్లాస్‌లో పోతూ, అంచుల మీదుగా జారుతూ అంతే. ఆ క్షణంలోనే నా మనసు చెప్పింది. జ్యూస్ కావాలి. ఇప్పుడే కావాలి. అప్పుడే నా చూపు పడింది టేబుల్ మీద ప్రశాంతంగా ఉన్న ఒక అనాస పండుపై. మరి ఇంకేం? పైనాపిల్ స్మూతీ చేసేద్దామా? నేను ఈ స్మూతీని నా కోసమే తయారు చేసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసులకు అర్ధ పైనాపిల్ చాలు. మిగిలిన అర్ధాన్ని నేను తర్వాత వాడుకోవడానికి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అంటే నా గ్రైండర్ కొంచెం పురాతన కాలంలోది కాబట్టి నేను నా పైనాపిల్‌కి చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాననమాట. అంటే నేను నా గ్రైండర్‌కి హెల్ప్ చేస్తేనే కదా నా గ్రైండర్ నాకు హెల్ప్ చేసేది. అంటే నేను జనరల్‌గా ఇలాగే చేసుకొని తాగుతాను. ఎందుకంటే జ్యూస్ చేసి తాగినప్పుడు దాంట్లో పల్ప్, ఫైబర్ ఇంకా ముఖ్యమైన పోషకాలు పోతాయి. ఏ ఫ్రూట్ అయినా నేను ఇలానే గ్రైండ్ చేసి తాగుతాను. అప్పుడే దాని పోషకాలు కంప్లీట్‌గా మన బాడీకి అందుతాయన్నమాట. రెగ్యులేటెడ్ ఫైబర్ అంటారనమాట. అంటే మనం ఏదైతే వెజిటబుల్ లేకపోతే ఫ్రూట్ తీసుకుంటున్నామో దానికి రిలేటెడ్ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది మన బాడీకి న్యాచురల్‌గా అంటుకుంటుందనమాట. అందుకోసం ఐ ప్రిఫర్ దిస్. అబ్బా! చూసారా ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూనే మనకి స్మూతీ తయారైపోయిందనమాట. ఇందులో మీరు డ్రై ఫ్రూట్స్ లేదా పాలు కూడా కలుపుకోవచ్చు. నేను వీగన్ కాబట్టి నేను పాలు కలపట్లేదు. దీన్ని ఒక అందమైన గ్లాస్‌లో పోసి బాగా గార్నిష్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇలా చేశాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. దీంట్లో అస్సలు చక్కెర కలపాల్సిన పనే లేదండి. నేచురల్ స్వీట్‌నెస్ చాలా బావుంటుంది. ట్రై చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ.